మాస్టర్, మీరు నాకు లిఫ్ట్ ఇచ్చినందుకు నేను మీకు చిన్న గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను. మీరు కొంచెం లెఫ్ట్కి జరిగితే ఓ బ్యూటిఫుల్ ఫోటో తీస్తారు. సరే, పండుగ చేసుకోండి. మీరు కూడా. పర్ఫెక్ట్. వెరీ గుడ్, వెరీ గుడ్. కొంచెం రైట్కి ఇది కరెక్ట్ పొజిషన్. రెడీ రెడీ 1 2. ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. ఓకే, నేను ఓకే. గొడుగు ఎలా ఉందో చూడండి. గొడుగా? అమ్మా బానే ఉన్నట్టు. ఓకేనా గొడుగు? సారీ అండి. నెమ్మదిగా. ఇప్పుడు ఎలా ఉంది? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు, ఇంటికి వెళ్ళి చూసుకోవాలి. కాదండి. జాయింట్ వీల్ ఎక్కుదావా? ఓకే, మీరు కూడా రండి. ఇదే, ఇది చాలా చిన్నదిగా ఉందమ్మా. అదైతే వస్తా. ఏది? ఈ పరిస్థితుల్లో ఇప్పుడు అవన్నీ అవసరం అండి? బొత్తిగా నిలబడలేకపోతున్నాను మాస్టారు. అక్కడైతే కాస్త విశ్రాంతిగా కూర్చోవచ్చని. పద. రేపకి మీ అక్కను ఒక్కదానే వదిలేసి వెళ్ళిపోతావేంటి? పాపం దడుచుకుంటుందేమో. ఇదే మొదటిసారా? పైకి వెళ్ళా కళ్ళు తిరుగుతాయా? మనమేం తిరగవండి, అదే తిరుగుద్ది. ఓ టికెట్ ఇవ్వయా. ఏంటి వెయిటింగ్? జనాన్ని రానివ్వండి సార్. ఎందుకు తిప్పటానికా? కాదు సార్. వాళ్ళు వచ్చేదాకా మేడం వెయిట్ చేయాలా? ఒక్క లెక్కగానే తిప్పడానికి ఇది సైకిల్ వీల్ కాదు సార్, జాయింట్ వీల్. అది ముందు చెప్పాలి, ఎక్కిన తర్వాత కాదు. ముందు ఆన్ చేయవయ్యా సార్. ముందు ఆన్ చేయవయ్యా. పొద్దున్న గొప్ప బేరం తగిలింది. ఏమైంది సార్? ఆపేవయ్యా. ఆలోచిస్తే నువ్వు చెప్పింది రైటు. ఒక్కళ్ళ కోసం ఆన్ చేయటం పద్ధతి కాదు. జనం వచ్చి లోపల కాఫీ తాగుందా? నీ పేరేంటి? పాపం చూద్దాం. నువ్వు నాతో మాట్లాడావు. నువ్వు నాతో మాట్లాడావు. నువ్వు నాతో మాట్లాడావు. రేబోసు నందు నాతో మాట్లాడింది. నువ్వు నాతో మాట్లాడావు అంతే. నువ్వు నాతో మాట్లాడేశావు. మాట్లాడావు అంతే. నువ్వు నాతో మాట్లాడావు. ఏంటి ఇక్కడ కూర్చుండిపోయావు? కోపం వచ్చిందా? ఏడుపు వస్తుందా? ఆయాసం వస్తుందా? ఎందుకు అనవసరంగా నన్ను పట్టుకోవడానికి ట్రై చేస్తావు? నేను నీకు దొరకను. నన్ను పట్టుకోవడం నీ వల్ల కాదు. ఏయ్, ఏమైంది? నువ్వు నిజంగా ఫీల్ అవుతున్నావా? తల్లి, మళ్ళీ సత్యాగ్రహాలు మొదలెట్టుకో. మాట్లాడడం మానేయడం, మీద నీళ్లు పోయడం నేను తట్టుకోలేను. నీకేం కావాలి? సారీ చెప్పనా? ఐఎమ్ సారీ, ఐఎమ్ రియలీ సారీ. అది సరిపోదా? తిడతావా? తిట్టు, నీ ఇష్టం వచ్చినట్టు తిట్టు. అది సరిపోదా? కొడతావా? ఇదిగో, ఇది పట్టుకో, దీంతో కొట్టు కొట్టు కొట్టు. దీనికన్నా నువ్వు నాతో మాట్లాడిపోతేనే బెటర్ ఏమో. రామా, వెరీ స్మూత్, వెరీ స్మూత్. చూచమ్మా. ఏంటి ఇదంతా టెన్షనే? ఏం కంగారు పడకు, నేను ఎక్కడ మొదటిసారి. నేను చూడు ఎలా ఉన్నాను. అయినా ఇందులో భయపడటానికి ఉందమ్మా. వెరీ సింపుల్. అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్పని అయిపోతుంది అంతే. నీకు మరీ భయం వేసిందనుకో, నా చేయి పట్టుకో అంతే. వేసుకో వేసుకో. అస్సలు భయం లేదు. వాడు చూడు, ఇది కదిలేలోపే చచ్చిపెట్టేట్టున్నాడు. అందరూ మీలా ధైర్యంగా ఉండలేరు కదా అంకుల్. అలాంటప్పుడు రాకూడదు. పొట్టు లేని ఆడోళ్ళన్నా, గట్స్ లేని మగోళ్ళన్నా నాకు ఎలర్జీ తెలుసా? కమాన్, సరిగ్గా కూర్చో.
ఏంటి అంకుల్ అంత స్పీడ్ గా దిగిపోతున్నారు? రాగాలు పైకి తంటున్నాయమ్మా, పాట పాడాలి. ఎటు పాపం దడుచుకున్నట్టున్నాడు పిరికేదవా. సరే సరే సరే. లోపల వాడేం చేస్తాడా? పాట పాడతాడా, కచేరీ చేస్తాడా? దయచేసి నన్ను మాట్లాడించకండి సార్, చాలా సేపటి నుంచి ఉగ్గబట్టుకొని ఉన్నాను. ఓహో, నువ్వు జంటివి లెక్కావా? అబ్బో, ఇక్కడ లాభం లేదు, అవుట్డోర్ బెటర్. చచ్చా, దేశంలో జనాభా పెరిగిందంటే ఏమో అనుకున్నాను, నిజమే. అమ్మా ప్రశాంతంగా ఉందిరా నాయన. వెరీ గ్రీన్. నమస్కారం అండి. మళ్ళీ తిరిగిందంటే టోటల్గా ఈ వ్యాధితో చచ్చిపోయేటట్టుందమ్మా. ఏం చేయండిరా దేవుడు. ఆ లైన్ క్లియర్ అయిందేమో, అదన్నా చూసుకుంటా. ఇవి పెరిగింది. వెనకెలా డీజిల్ అటాచ్ చేసేది. ఓహో, అమ్మాయి గుడ్డిదే. అయ్యో.